కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 5 ఇచ్చినటువంటి రాజీనామాలని ఆమోదిస్తారా, ఆమోదించరా? ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పాల్సినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తరపు నుంచి లేదా భారతీయ జనతా పార్టీ తరపున గెలిచినటువంటి సుమిత్రా మహాజన్ ఈవేళ స్పీకర్గా ఇక్కడ రాజీనామాలు సమర్పించినప్పుడు ఆ సమర్పించిన సందర్భం అనేటువంటిది ఉద్వేగాలకి లోనై ఉంటే ఆమోదించకూడదు. బట్ స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చినప్పుడు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా వెళ్ళి స్వయంగా తమకి తామే ఇచ్చారు. భావోద్వేగాలకి లోనై మేము ఇస్తున్నాము అని కనుక నోటి మాటగా చెప్పినా రిజెక్ట్ చేసేటప్పుడు ఇదిగో వాళ్ళు ఇట్లా భావోద్వేగాలతో ఇస్తున్నామని చెప్పారు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పాల్సినటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉంది. అదే సమయంలో అప్పుడు అట్లా కాదు, మేము ఇక్కడ ఖచ్చితంగా మా రాజీనామాను ఆమోదించాల్సిందని మళ్ళీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. అదే సమయంలో ఆమోదిస్తున్నారా లేదా, ఇక్కడ ఆమర నిరాదీక్ష చేస్తున్నారు కాబట్టి అది అయిన తర్వాత మళ్ళీ మాట్లాడడానికి స్పీకర్ ఆపారా, లేదంటే మరేదైనా రీజన్ ఉందా, ఇది స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత లోక్సభ స్పీకర్ మీద ఉంటుంది. నెలల తరబడి సాగదీస్తే కావాలని ఆడుకున్నటువంటి ఆటగా మిగిలిపోతుంది. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కుమ్మక్కన్నటువంటి ఆరోపణని నిజం చేసినట్లు అవుతుంది. మరి అది నిజమని తేలుస్తారు, లేదంటే ఆమోదమా లేకపోతే తిరస్కారమా, ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ప్రస్తుతం స్పీకర్ మీద ఉంది. ఆ స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవాలంటే దాని వెనకాల తప్పనిసరిగా రాజకీయ అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ కూడా జవాబుదారీ అవుతుంది. ఏం జరుగుతుందన్నది వేచి చూద్దాం.